హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విశాల్ సుజాత్తో. ఈరోజు మన వీడియోలో శ్రీ అన్నమాచార్యుల వారు జన్మించిన తాళ్లపాక ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశం యొక్క విశిష్టత అంతా తెలుసుకుంటూ మరి ఇక్కడ అన్నమాచార్యుల వారు నిత్యము వెళ్ళే గుడి, దాని యొక్క విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో పంచుకోబోతున్నాము. మరి వీడియోని అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? తాళ్లపాక అనే ఈ చిన్న గ్రామము రాజంపేట నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజంపేటలోని మెయిన్ రోడ్డు పైనే టీటీడీ వాళ్ళు నిర్మింపజేసిన ఈ ఆర్చ్ గుండా మనము లోనికి వెళ్ళినట్లయితే తాళ్లపాక గ్రామానికి చేరుకోవచ్చు. అంతకంటే ముందే ఈ ఆర్చ్కి పక్క వైపుగా 108 అడుగుల ఎత్తైన శ్రీ తాళ్లపాక అన్నమాచారుల వారి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. దీనిని మంచి పర్యాటక ప్రదేశంగా టీటీడీ వాళ్ళు అభివృద్ధి చేసి ఉన్నారు. అన్నమాచార్యుల వారు జన్మించి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా అన్నమయ్య జయంత్యుత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి తాళ్లపాకను దర్శించాలని వచ్చే వారందరూ కూడా ముందుగా ఇక్కడ ఆకర్షణీయంగా ఉండే ఈ ఎత్తైన విగ్రహాన్ని, ఇక్కడ ఉండే ఉద్యానవనాన్ని అంతా కూడా తిలకిస్తూ కొద్దిసేపు గడిపిన తర్వాత గ్రామానికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నది కచేరీల కోసమే ఏర్పాటు చేయబడిన మంటపము. ఈ తాళ్లపాక గ్రామము కడప నుండి 50 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 100 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ గ్రామము మహాకవి మరియు పదకవితా పితామహుడైన శ్రీ అన్నమాచారుల వారి జన్మస్థలము కావునే ఆయనకు గుర్తుగా ఇంత పెద్దటి విగ్రహాన్ని బయటనే నెలకొల్పి ఉన్నారు. ఈయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన 32,000కు పైగా కీర్తనలు రచించి ఉన్నారని మనకందరికీ తెలిసిన విషయమే. ఆ కీర్తనల ద్వారా ఈయన ప్రాముఖ్యం చెంది ఉన్నారు. ఈయన జన్మించిన కారణంగా తాళ్లపాక కూడా ప్రసిద్ధిగాంచినది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము తాళ్లపాక గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకైతే చేరుకున్నాము. ఈ ఆలయము 1000 సంవత్సరముల పైగా కట్టబడిన పురాతన ఆలయము. పూర్వకాలంలో ఈ గ్రామాన్ని తాటిపాక అని పిలిచేవారట. ఈ ఆలయంలోనికి ప్రవేశించినట్లయితే అతి విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఎదురుగా చిన్న మండపంలో అన్నమాచారుల వారి విగ్రహము, అటుపక్కగా అతి విశాలమైన ప్రాంగణము కనిపిస్తుంది. ఇక్కడ అన్ని రకాలైన కచేరీలు, ఇంకా స్వామివారి కళ్యాణాలు, పూజలు వైభోగంగా జరుగుతాయట. భక్తులందరూ ఎంతమంది వచ్చినా కూర్చొని చూడడానికి వీలుగా ఈ మంటపాన్ని అయితే నిర్మించారని చెబుతూ ఉన్నారు. అన్నమయ్య జీవించి ఉన్న కాలంలో ఈ గుడికి ఆనుకొనే శ్రీ అన్నమాచార్యుల వారి ఇల్లు ఉండేదని చెబుతూ ఉన్నారు. పూర్వము ఈ గ్రామంలోని ప్రజలు తాటి ఆకుల గుడిసెలలో నివసించేవారట. కాబట్టి తాటిపాక అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది తాళ్లపాకగా ప్రసిద్ధిగాంచినది. పురాణాల ప్రకారము జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆయన తనకు ఉన్న సర్పదోషాలను తొలగించుకోవడానికి 108 శైవ ఆలయాలను, 108 వైష్ణవ ఆలయాలను మన దేశంలో అక్కడక్కడ నిర్మించారట. ఆ దేవాలయాలలో ఒకటే ఈ చెన్నకేశవ స్వామి ఆలయము. ఇది విష్ణు సంబంధ దేవాలయము. 10 సంవత్సరముల నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. అన్నమయ్య తాతగారు ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామికి మహాభక్తుడట. మొదటగా ఈ ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మనకు కుడివైపున ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. ఇదే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ ఆలయము. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే గర్భాలయంలో నల్ల రాతిపై శ్రీ సుదర్శన చక్రము, అదే రాతిపై క్రింద బాలకృష్ణుల వారు చేతిలో వెన్నతో శయన భంగిమలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ముందుగా శ్రీ సుదర్శన చక్ర స్వామిని దర్శించిన తరువాతనే చెన్నకేశవ స్వామిని దర్శించాలని కూడా అంటూ ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే అన్నమయ్య వారు స్వామివారిని నిజంగా, అంటే శ్రీ చెన్నకేశవ స్వామివారిని నిజంగా దర్శించారని, స్వామివారు అన్నమయ్య నాలుకపై బీజాక్షరాలను రచించారని కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది. ఇక మనము ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించినట్లయితే ఎదురుగా ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ముందు వైపుగా గరుడాల్వార్ ఉన్న చిన్న మండపం అయితే దర్శనమిస్తుంది. దాని ముందుగా ముఖ మంటపం ఉంటుంది. దాని నుంచి మనము ఆలయానికి ప్రదక్షిణ వైపుగా వెళ్ళినట్లయితే ఆలయం వెనుక వైపు ప్రదేశాలన్నీ కూడా ఆహ్లాదభరితంగా పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ప్రదక్షిణ దిశగా ముందుగా వస్తూ ఉన్నట్లయితే
ఆలయానికి ఈశాన్యం వైపున ప్రత్యేకంగా నిర్మించబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో అతిపెద్ద ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తూ పూజించడం వలన జాతకంలో ఎటువంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న స్థానికుల అభిప్రాయము. ఇలా నిలువెత్తు ఆంజనేయ స్వామి వారు ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటారు. చిన్న గ్రామంలో ఉండే పురాతన ఆలయం కాబట్టో ఏమో మరి ఎటు చూసినా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక ముందుగా ఇక్కడ ఉన్న గరుత్మంతుల వారిని దర్శించుకుని లోనికి ప్రవేశించినట్లయితే గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారు అత్యంత వైభవంగా ఆకర్షణీయంగా కన్నుల పండువగా ఇలా దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్థల పురాణం గురించి అర్చకుల వారు చెబుతూ ఉన్నారు, విందాం రండి. ముందు వచ్చి సుదర్శన చక్రం సంతాన వేదవస్తు ఆలయం ఉంది. ఏకశిల అంటే ఒకే పైన సుదర్శన చక్రం కాబట్టి కింద సంతాన వేదవస్తు యోగాతో దర్శించుకుంటున్నారు. అక్కడ దర్శనం చేసుకుంటే కాశీలో వచ్చేసినంత పుణ్యంగా ఉంది. ఆ పక్కన వచ్చి సిద్ధేశ్వర స్వామి కామాక్షి దేవాలయం ఉంది. అంటే అన్నమాచార్య తండ్రి గారు పూజ చేసినప్పుడు వాళ్ళ మొట్టమొదట శివమతిస్తారు అంటే నందవరికి బ్రాహ్మణులు. వీళ్ళ పూర్వీకులు వచ్చి మొత్తం కాశీ క్షేత్రంలో నివసించేవారు. అప్పట్లో కర్నూలు పాల్సిన నందవరికి అయిన రాజు కాశీ క్షేత్రం ఉన్నప్పుడు అక్కడ కొద్దిమంది బ్రాహ్మణులు పరిచయం అయ్యారు. అలా పరిచయం సమయంలో అక్కడ తీవ్ర కరువు కాటకాలు ఏర్పడి ఉంటాయి, తీవ్ర క్షామం ఏర్పడి ఉంటుంది. అప్పుడు నందవరికి అనే రాజు అక్కడ కర్నూలు దగ్గర నందరుండ గ్రామానికి పిలుచుకొని వస్తారు. అక్కడ కొద్ది రోజుల తర్వాత వీళ్ళలో తాళపాకు మొట్టమొదటి వాళ్ళు వచ్చిన నారాయణ ఆయనకి చిన్నప్పటి నుంచి పెద్దగా అసలు వచ్చేది. అందువల్ల తను తీవ్ర ఇబ్బందులు ఇంట్లో కానీ పాఠశాలలో కానీ తీవ్ర ఇబ్బందులు అవమానది అయ్యేది. అందువల్ల ఇక్కడ నాకు కుదరదు అని చెప్పేసి ఊరుకూరికి వెళ్తాడు, అక్కడ చదువుకుందామని చెప్పి. అక్కడ తను ఎంత ప్రయత్నించినా కూడా చదువు అనేది రాదనమాట. ఇంకా మనస్తాపం చెంది ఆయన ఎలాగైనా మరణించాలి, ఈ జీవితాన్ని చాలించాలని చెప్పేసి ఊరుకూరులో చింతలమ్మ అని కూడా ఉంది. చింతలమ్మని ఎందుకుంటారంటే చింతలు చేసేది కాబట్టి చింతలమ్మ అంటారు. అక్కడికి వెళ్ళి పాంపులో వేలు పెట్టి చనిపోదాము అని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి పాంపులో వేలు పెడతారు. ఆ పాంపులో వేలు పెడితే పాము కరవకపోగా చింతలమ్మ అనే దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమే ఎందుకు చనిపోడుకున్నాను అంటే, తల్లి నాకు చదువు రావడం లేదు, అందువల్ల నేను జీవితాన్ని చాలనుకున్నాను, నాకు దయచేసి ఇంటిని ప్రసాదించలేని వేడుకుంటే నారాయణ నువ్వు బాధపడద్దు, మీ మూడోతరంలో గొప్ప హరిభక్తులు జన్మిస్తాడు, అతని వల్ల మీ వంశాకీర్తి తెలుస్తుంది. అంతేకాకుండా తాళపాకలోనే చెన్నకేశ్వర స్వామి శరణు వేడు, ఆ చెన్నకేశ్వర స్వామి అనుగ్రహం నీకుంది, నువ్వు వేడుకుంటే తప్పక నీకు చదువు లభిస్తుంది అని చెప్పి అభయం ఇచ్చి ఆ దేవతంతో ఉంటుంది. అప్పుడు నారాయణ ఇక్కడికి వచ్చి చెన్నకేశ్వర స్వామి శరణు వేడు ప్రార్థిస్తే ఆయనకు చదువు వస్తున్నాను. అలా నారాయణ గారి కొడుకే నారాయణ సూరి, వాళ్ళ భార్య వచ్చి లక్కమ్మ. వాళ్ళకు కూడా వివాహమైన చాలా సంవత్సరాలు సంతానం లేదు. వాళ్ళ సంతానం కోసం అనేక నోములు వ్రతాలు అనేక పుణ్యక్షరాలు తిరిగారు, కానీ సంతానం అయితే కలగలేదు. ఒకరోజు తిరుమలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆకాశంలో ఒక మెరుపు మెరిసి నందకమైన కట్టడం ద్వారా అన్నమాచార్య తన గర్భంలో ప్రవేశం జరిగింది అని చెప్తారు. అలా జన్మించినవాడు అన్నమయ్య. అన్నమాచార్య 1408వ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు 3 గ్రహాలు ఉన్న స్థితిలో ఉండగా ఆయన జన్మించారు. ఆయన జన్మిస్తూనే ఏకసంతాగ్రహి, పైగా గొప్ప హరిభక్తుడు అనమాట. ఎప్పుడు గోవిందరామస్మరణలో ఉండేవాడు. ఏదైనా తినాలన్నా ఆడుకోవాలన్నా కూడా ఎప్పుడు గోవిందలుచుకుంటూ ఉండేవాడు. అంటే అందరిలోనూ కలుసుకోకుండా ఇప్పుడు ఏకాంతంగా ఉండేవాడు. అలా ఉండగా 8 సంవత్సరాల వయసులో అన్నమాచార్య తల్లిగారు అన్నమని పిలిచి చెన్నకేశ్వరం నైవేద్యం పెట్టరాపో మీ తండ్రి గారు బయటకు వెళ్ళారని చెప్పేసి నైవేద్య పాటించి పంపిస్తుంది. అప్పుడు అన్నమాచార్య తన చిన్న చేతులతో చెన్నకేశ్వర స్వామి దగ్గర నైవేద్యం నుంచి భక్తితో ప్రార్థిస్తే అప్పుడు చెన్నకేశ్వరం చిన్న బాలుడు పిల్లల రూపంలో వచ్చి అన్నమాచార్య ఇచ్చిన నైవేద్యాన్ని అరిగించి ఆయనకు 4 పైన బీజేపీ రాసి అంటే జ్ఞానం కలిగించి చెన్నకేశ్వరం ఎంత జరుగుతుంది. అప్పుడు అన్నమాచార్య ఖాళీ పత్రిస్తున్న ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిగారు ఇలా ప్రశ్నిస్తారు, ఇందులో నైవేద్యం ఉండాలి కదా, ఏమేమి తినమయ్యారు అంటే అమ్మ చెన్నకేశ్వర స్వామి ఆరాధించాడని చెప్తారు. అంటే వాళ్ళ తల్లిగారు ఆలోచనలో పడతారు, స్వామి ఆరాధించడం అంటే మనకు దేవుడు నివేదన చేసిన తర్వాత భక్తులకు పంచాలి కదా, ఏదైనా జరుగుండొచ్చు అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు ప్రశ్నిస్తే అబ్బాయి మన లాగాలేదు, ఇప్పుడు ఏకాంతంగా ఉంటున్నాడు, ఏదైనా జరుగుండొచ్చు, అబ్బాయి మన లాగా మారాలంటే పనుల్లో అప్పగిస్తే ఆ పని ఇదని చెప్తూ ఉంటే ఆ పని దశలో పడి మర్చిపోయి మనలాగా ఉంటాడు, మన తల్లి వచ్చి మాట్లాడతాడని చెప్పేసి ఆయన పిలిపించి అడుగు వెళ్ళి దర్ప కోసం అని చెప్పేసి గొడవ ఇచ్చి పంపిస్తారు. అప్పుడు నేను గొడవ వేసుకుని అడుగు వెళ్ళి దర్ప వస్తూ ఉంటే అది మోకాల పడుతుంది అనమాట. అక్కడ దర్పకు వస్తూ ఉంటే అతని వేదికి శంకు చక్రాలు వెళ్తానని చెప్తారు. అప్పుడు ఆయన రక్తం చూసి మూచి వచ్చి పడిపోతాడు. మూచి వచ్చి పడిపోయిన తర్వాత అక్కడ తిరుమల భక్తులు వెళ్తూ ఉంటారు, గోవింద గోవింద నామస్మరణ చేసుకుంటారు. అప్పుడు ఆయన మెలకు వచ్చి ఆ పొడవు అక్కడ పడేసి ఈ తల్లి తండ్రి బంధాలు అనుబంధాలు ఇవే శాస్త్రం కావు, శ్రీనివాసులు ఒకటే శాస్త్రం అని చెప్పేసి వాళ్ళతో పాటు అదివు అల్లదు అనే కీర్తన పాడుకుంటూ తిరుమలకి వెళ్ళిపోతాడు. తిరుమలకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాలుగు ప్రశ్న చేయలేరన్నమాట. ఎందుకు చేయాలంటే నువ్వు శివమతస్తుడు అర్నామాలు కలిగినవాడివి, నీకు వైష్ణవులకు ప్రవేశం లేదు అని చెప్తారు. అప్పుడు అన్నమాచార్య బయటకు వచ్చిన బాధపడుతుంటే చెన్నకేశ్వర స్వామి ఈ దృశ్యాన్ని చూసి సిద్ధిగోపేద మహర్షికి కల్లో కనిపించి నా భక్తుడు అన్నమయ్య
తిరుమల ఆలయం బయట కూర్చుని ఉన్నాడు, నువ్వు అతన్ని పిలుచుకుని వచ్చి శంకు చక్రం వైష్ణవనామాన్ని దినపని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పార్కులు ఆయన ఇచ్చి కళ్ళలోనే అంతర్ధానం. అప్పుడు లేచి చూస్తే పార్కులు ఉంటాయి. ఆ పార్కులు తీసుకువెళ్ళి అన్నమాచార్య గుర్తించి అతన్ని పిలుచుకుని వచ్చి శంకు చక్రాలు వైష్ణవనామాన్ని దినపేసి ఆలయంలో ప్రవేశం చేస్తారు. అప్పుడు అన్నమాచార్య లోపల పెట్టుకుని పొడగంటి మయ్య అనే కీర్తన ఆలపిస్తారు. ఆ కీర్తన ఉన్న భక్తులు అర్చకులంతా కూడా స్వామివారి కీర్తన చాలా సంతోషించి, స్వామి ఇక్కడే ఉండండి, మీరు చాలా కీర్తనలు బాగా పట్టున్నారు, స్వామి కీర్తన అంటే చాలా ఇష్టము అని చెప్పేసి అన్నమాచార్య అక్కడే స్వామివారి సేవలు ఉంచుకుంటారు. అప్పుడు అన్నమాచార్య అక్కడే స్వామివారి సేవ చేసుకుంటూ కీర్తన రాసుకుంటూ పాడుకుంటూ అక్కడే ఉండిపోతారు. అన్నమాచార్య అతిథులు చాలా సంవత్సరాలు అన్నమయ్య కోసం వెతుకుతారు, కానీ అన్నమయ్య నుంచి కనిపించింది. అప్పుడు కొన్ని సంవత్సరాలకు వెంకట స్వామి కళ్ళు కనిపించి, మీ కుమారుడు అన్నమయ్య తిరుమలలో ఉన్నాడు, మీరు అతన్ని పిలుచుకుని వచ్చి వివాహం జరిపించండి, మీకంతా శుభ్మే జరుగుతుందని చెప్పేసి అభయం ఇచ్చి అంత జరుగుతాడు. అప్పుడు అన్నమాచార్య పిలిస్తే అన్నమాచార్య రాను అంటారు. అంటే రావాలైనా ఇది దేవుడి ఆజ్ఞ, నా నెక్స్ట్ జన్మ పుట్టిన తర్వాత వివాహం చేసుకోవాలి అని మంచి పడవని చెప్పి ఆయన పిలుచుకుని వచ్చి తిమ్మక్క కలమడి కలిసి వివాహం చేస్తారు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత కీర్తన రాసుకుంటూ అన్ని పుణ్యక్షేత్రాలు అంటే నందులూరు వంటి మెట్ల పింజరమైన అహోగ్రం అన్ని పుణ్యక్షేత్రాలకు కీర్తన రాసుకుంటూ చివరికి పాల్గొన్న బహుళ ద్వాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అంతర్జనపడని చెప్తారు. ఆయన మార్చి నెలలో వచ్చి బట్టలు తెచ్చుకోవాలి, మే నెలలో జైలు తెచ్చుకోవాలి, చాలా ఘనంగా చేస్తారు. ఇక్కడ శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే, ఇద్దరికి భేదం లేదని చెప్పడానికి ఒకే మొత్తంలో బ్రహ్మోత్సవం కానీ పుష్పాన్ని కానీ కళ్యాణం కానీ ఒకే వేదికనే చేస్తారన్నమాట. అంటే శివుడికి చేసిన కేశవుడు చేసినట్టు, కేశవుడు చేసిన శివుడికి చేసినట్టే అని ఉద్దేశం అనమాట. ముందర వచ్చి సుదర్శన చక్రం సంతాన వేణుగోపం ఆలయం ఉంది ఏక్స్లో. అంటే ఒకే పైన సుదర్శన చక్రం కింద సంతాన వేణుగోపం నౌగాతో అభ్యాసంతున్నారు. అక్కడ దర్శనం చేసుకుంటే కాశీలో వచ్చేసినంత పుణ్యం కలుగుతుంది, సంతాన వారికి సంతానం కలుగుతుంది. అలాంటి విగ్రహం కానీ ఆలయం కానీ ఎక్కడా లేదనమాట. మొదట అక్కడ దర్శనం చేసుకుంటే అక్కడ చక్రతాల వారు వచ్చి మీరు వచ్చే పలానా గొంతుకులు వచ్చారని స్వామివారికి వినిపిస్తారన్నమాట. అందులో మొదట అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడికి రావాలి. అది క్షేత్రం అండి. ఈ గర్భాలయంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారు చిన్న విగ్రహమే అయినప్పటికీ శంకు చక్ర గదలతో అభయహస్తంతో 4 చేతులతో దేదీప్యమానంగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. ఇంతటి విశిష్ట ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత పద కవితా పితామహుడు అన్నమయ్య వారు రచించిన ఒక్క అన్నమయ్య కీర్తన అయితే ఇక్కడ పాడుకున్నాము. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇంకా పక్కనే సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివుడు ప్రధాన దైవము. ఇక్కడ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవము, చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవము వైభవంగా జరిగే పండుగలు. ఈ చెన్నకేశవ స్వామి ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు తాళ్లపాక గ్రామంలో ఎటువంటి సౌకర్యాలు లేవు. యాత్రికులు బస చేయాలనుకున్నట్లయితే దగ్గరలో ఉండే కడపలో కానీ రాజంపేటలో కానీ అనేక లాడ్జుల ద్వారా సౌకర్యాన్ని పొందవచ్చు. ఇక ఇక్కడికి అనేక బస్సు రవాణా సౌకర్యాలే కాకుండా మన సొంత వాహనాలలో కానీ ఆటోల ద్వారా కానీ రాజంపేట నుంచి తాళపాక గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.